యూనియన్ గ్రూప్ అన్న. అర్థం కాలేనా? ఆటో యూనియన్ గ్రూప్లో ఒక వాయిస్ ఇచ్చారు సిటీ గ్రూప్ వాళ్ళ గురించి, దాని గురించి అని ఒక మాట మాట్లాడదామని కాల్ చేసినాను మీకు. చెప్పండి అన్న. సిటీ వాళ్ళు మొత్తం ముఖం కడుక్కొని లెట్రిన్ కూర్చొని తింటున్నారు, అట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అది కరెక్ట్ అనిపిస్తుంది అన్న మీకు? అన్న మీరు కరెక్ట్గా వినండి అన్న. కరెక్ట్గా వింటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది వినన్న. నాకు మీరు నన్ను అడిగారు, క్వశ్చన్ అడిగారు, నేను చెప్పాలి కదా అన్న. చెప్పండి. నేను అన్నది ఏంటి అంటే అన్న, ఇప్పుడు ఏదైనా చెప్పినాం అనుకో అన్న, అర్థాలు చేంజ్ కావద్దు. ఏదైనా పని చేసినాం అనుకో ఫలితం కూడా చేంజ్ కావద్దు. అంటే మనం చేసేది ప్రాపర్లో ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక ముచ్చట చెప్తున్నాను నేను. ఏమని చెప్తున్నానంటే, ఉచ్చబోసి ముఖం కడుక్కొని తర్వాత ఏరిగి తిన్నాడు అని అంటే భావం వేరైపోతుంది. అర్థమవుతుందా అన్న? అక్కడ తినలేదు కానీ భావన ఎట్లా వస్తుంది అంటే తిన్నాడు అంటే ఉచ్చబోస్తే ముఖం కడుక్కున్నాడు అయింది అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తూ ఉంటాను. ఏరిగితే తిన్నాడు అసలు తినలేదు అక్కడ. అంటే మనం చెప్పే విధానం ఎట్లుంటుంది అంటే, మంచిగా చెప్తే మంచిగా అర్థమవుతుంది. అదే తగటగా చెప్పేసినాం అనుకో అది వేరే భావాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా అన్న? ఇప్పుడు ఉచ్చబోసి ముఖం కడుక్కొని ఆ ఏరిగి తిన్నాడు అని అంటే అరే ఏరిగింది తిన్నాడు అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ అట్లా కాదు. పొద్దుగాలు లేచిండు, టాయిలెట్ పోయిండు, తర్వాత ముఖం కడుక్కున్నాడు, బాత్రూంలోకి వెళ్ళి స్నానం ముఖం అట్లా కడుక్కున్నాడు, తర్వాత బాత్రూమ్ పోయిండు, తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నాడు అని చెప్తే అది క్లారిటీ. కానీ ఇవన్నీ ఒక దగ్గర వేసి చెప్తే అది వేరేలాగా వస్తుంది. అలానే సిటీ డ్రైవర్లు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్ ఆటో నుంచి కాదు, ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఈ బైకులు ఏవైతే ఉన్నాయో ఆ బైకులు మీరు ఫస్ట్ బ్యాన్ చేయాలి, వాటి మీద కేసులు వేయాలి, అవి నడవకుండా చూడాలి. దాని తర్వాత రేట్ ఇష్యూ ఉంది. దాని తర్వాత ఈ ఏమంటారు పర్మిట్లు ఏవైతే ఉన్నాయో వీటికి బాగా రేట్లు పెంచేసారు. బండి కంటే రేటు పేపర్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటో లేకపోతే రేటు అవి 10 లక్షల దాకా వెళ్ళిపోవు. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి, హైదరాబాద్కి ఎట్లా ఎవరు రప్పించారు అని అంటే అది ఈ ప్రభుత్వమే కదా ఈ ఫ్రీ బస్ ఇట్లా పెట్టేసి, దానివల్లనే వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత మీరు చెప్పండి రేట్లు ఇట్లా మంచిగా ఉన్నాయి అని అంటే, బండి రేటు తక్కువ ఉంది అని అంటే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. అట్లా చేయండి మీరు. కానీ ఉత్తేనే వచ్చి బైక్ వాళ్ళు నడుస్తున్నాడు అని ఢిల్లీ నుంచి రాని, బీహార్ నుంచి రాని, ఇంకెక్కడి నుంచి రాని వాళ్ళు నడుపుకుంటే వాళ్ళు ఏమన్నారు. కానీ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆటో అనగానే వాళ్ళ మీద కొట్టుడు బెదిరించడం. నేను ఒక వీడియో పంపిస్తాను మీకు, వాట్సాప్ ఉందో లేదో నేను చెప్తా, పంపిస్తా, ఒక వీడియో చూడండి. దాంట్లో అన్న ఒక్క నిమిషం, లెట్స్ మై కంప్లీట్. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పేది కూడా నేను వింటాను. అయితే ఒక వీడియో ఒక పోరని ఆపిరు, అది రన్నింగ్ లో పోతుంటే ఆప అని చెప్పేసి బండి పక్క కాపి నువ్వు ఇక్కడ ఎందుకు నడుపుతున్నావు అది అని చెప్పేసి రుబాబా మాట్లాడి ఉన్న యాప్లను అందులో డిలీట్ చేసి అది చేస్తా ఉన్నారు. ఏ రోజన్నా ఈ ఆటో మన సిటీ ఆటో డ్రైవర్లు పోయి అక్కడ ఏమన్నా మన ఏమంటారు బైక్ వాళ్ళని ఏమన్నా చేసిరా అన్న? ఒక్క రోజన్నా ఒక్క బండి అన్న ఆపిరా? మరి ఎందుకు ఆపట్లేదన్నా? మా పాయింట్ మేము కంప్లైంట్ ఇచ్చిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా అన్న? లేదు నేను కూడా అది కూడా చెప్తా ఉన్నా. అవి ఆపి కొన్ని వీడియోలు తీసుకొని ఇట్లా నడుస్తున్నాయి అని చెప్పేసి మీరు నేను పోయినా కమిషనర్ ఆఫీస్ కాడికి, నేను పోయినా ఇట్లా ఇల్లీగల్ గా బైక్లు నడుస్తా ఉన్నాయి వీటి మీద కంప్లైంట్ తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ ఇవి బ్యాన్ కావాలని చెప్పేసి నేను కూడా పోయినా దాని మీద కదా. చెప్పండి అన్న, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తే చెప్పండి అన్న. బైక్ ట్యాక్సీ ఆపాలని చెప్పి ఉంది మా పాయింట్లలో. లేదా మేము ఎక్స్ట్రా పర్మిషన్ కోసం 2,50,000 పెట్టినాం. చిన్న అమౌంట్ కాదు ఒక ఆటో డ్రైవర్కి. కడుపు మంటతో ఉంటుంది, ఎవరైనా బాధతో ఉంటారు. ఒకవేళ మీరు నార్మల్ ఆటో, ఇప్పుడు ఆటోకి ఎంత రేట్ ఉందో అంత పర్మిషన్కే కడుతున్నాం మేము. మరి మా మంట ఉండదా మాకు? అన్న నేను కూడా డిస్ట్రిక్ట్ ఆటో కాదన్నా, నాది కూడా సిటీ ఆటో బండి ఉండే, నేను అమ్మేసుకున్నా. ఎందుకు అని అంటే ఈ రేట్లు ఎక్కువ పెంచేసారు అని చెప్పేసి నేను అమ్ముకున్నా. ఇది అంత ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉన్నది. దీంట్లో అసలు ఇంత పెద్ద బండి కొనుక్కొని నేను ఎందుకు నడుపుకోవాలి, నేను కూడా డిస్ట్రిక్ట్ బండి కొనుక్కోడా అని చెప్పేసి నేను 3,30,000 నా 15 మోడల్ బండి ఉండే, అది అమ్మేసి నేను డిస్ట్రిక్ట్ ఆటో బండి కొనుక్కున్నావన్నా. నువ్వు కొనుక్కున్నావా ఏం చేస్తున్నావో సంబంధం లేదు. నేను నీ వాయిస్ విన్నా, ఏరి ఉచ్చబోసుకొని తింటున్నారు కడుక్కుంటున్నారు అనే వాయిస్ విని నేను పెడుతున్నాను. నువ్వు అంత డీటెయిల్గా నువ్వు మళ్ళీ దానికి యాడ్ చేసి మళ్ళీ నువ్వు నాకు చెప్తే కాదు. మేము ఎత్తిన పాయింట్లలో ఏం తప్పు ఉంది, నీకు ఏం తప్పు కనిపిస్తుంది? మా పర్మిషన్ పైసలు మాకు ఇస్తారా, ఇవ్వండి, లేదా డిస్ట్రిక్ట్ బండ్లు ఆపండి. దీంట్లో తప్పేమున్నది? నువ్వు 2,50,000 పర్మిషన్ కోసం పెడితే నువ్వు ఉంటావా ఇట్లనే? నేను కాదంటలేదు, మీరు అడగండి. కానీ గవర్నమెంట్ అడగండి.
కానీ ఆటో డ్రైవర్లను ఆపి మీరు ఇక్కడ ఎందుకు నడుపుతున్నారని చెప్పేసి అధికారం లేదు కదా అన్న, అది ఉందంటావా? ఆటో డ్రైవర్ ఎవరిని ఆపిండో వాడిని ఆపొచ్చు మీరు నేను చూపెట్టాలా నేను చూపెట్టాలా అన్న? అంటున్నా ఆటో మరి ఇంకా ఎవరన్నా మీరేనా ఎవరు అనేది మాకు తెలియదు కదా అన్న, ఎవరు అనేది తెలియదు. అందులో బ్యాచ్ అందులోకెళ్ళే వచ్చింది, నేను చూశాను. మీ వాయిస్లు కూడా అందులో మీ గ్రూప్ లోకి వెళ్ళే ఐఎఫ్డబ్ల్యూ వెళ్ళే ఆ గ్రూప్ లో అన్న ఒక్క నిమిషం, ఆ గ్రూప్ లోకి వెళ్ళే ఒక ఆయన ఏమంటుండంటే వాళ్ళను తీసుకొచ్చి పెట్రోల్ పోసి తలబెట్టాలి వీళ్ళని కొట్టాలి అని చెప్పేసి ఒక వాయిస్ కూడా ఇచ్చిండు. ఆ వాయిస్ మీకు పంపేమన్నా పంపిస్తా అదే గ్రూప్ లో. అది తప్పు కదన్నా, అది గ్రూపులనే జరిగిందన్నా, అది మీ గ్రూపులనే జరిగింది, ఇది ఈ గ్రూపులనే జరిగిందన్నా. నోరు జారదు ఆగన్న, వినండి ఫస్ట్. మీరు చెప్పింది నేను చెప్పింది వినండి. గ్రూపులలో మేము అట్లనే పెడుతున్నాం, ఏం పెడుతున్నాము, ఒక్కరు కూడా నోరు జారొద్దు, డిస్టిక్ వాళ్ళ మీద నోరు జారొద్దు, ఎవరి మీద నోరు జారొద్దు, మనం లీగల్ గా పోదాము, లీగల్ గా ప్రయత్నిద్దామని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తున్నాం. ప్రతి వారు అట్లనే నడుస్తుంది గ్రూపులలో ఏం రాకుండా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నడిచింది కడుపు మంటతో, ఎందుకంటే 2,50,000 పర్మిషన్ ఇంత పెట్టుకొని నా కొడుకులు ఆపుతలేరు అసలు బండ్లని. కనీసం మా డబ్బులన్నా మాకు రిటర్న్ ఇస్తే మేము ఇంకొక ఆటో అన్నా కొనుక్కుంటాం, ఏదన్నా చేస్తాం కదా, అప్పులు పాలైపోతున్నాం మేము. ఏందన్నా నేను కాదంటున్నా అన్న, దానికి నేను కాదంటున్నా, నేను దానికి వ్యతిరేకం కాదన్నా, నేను దాని గురించి మేము ఎప్పుడు నేను దానికి వ్యతిరేకం అసలే కాదు. మీరు అంటున్నారు కదన్నా రేట్ పెంచమని కొట్లాడతారు వీళ్ళు, రేట్ పెంచమని కొట్లాడచ్చు కదా, మా బండ్లు ఆపమని ఎందుకు కొట్లాడుతారు అంటే, బండ్లు ఆగితే ఆటోమేటిక్ గుద్ద తెగించుకొని రేట్ పెంచుతాడు, ఎందుకు పెంచాడు? ఇప్పుడు ఎలక్షన్ ఊరుకొని రేట్లు పెంచలేదు, రేట్లు పెంచుతాయా? మరి ఇప్పుడు కోట్రాట ఉంది అన్న, కోట్రాట ఎందుకు పెంచలేదా? బిజినెస్ ఏంటో దాని బిజినెస్ అది ఇది సేమే అన్న, గంటే అంతకంటే ఒక క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది కూడా సంస్థ కంటే ఇది కూడా సంస్థ కంటే అన్న. దాని బుకింగ్లను బట్టి దాని రేట్ పెరుగుతుంది. ఇప్పుడు సడన్ గా ఎలక్షన్లకు అందరు ఊరిపోయింది, ఆటోమేటిక్ రేట్ పెరుగుతుందా లేదా? ఎప్పుడు పెరిగిందన్న? ఇవాళ పెరిగిందా నిన్న పెరిగిందా? పెరుగుతుంది అన్న. బిజినెస్ మంచిగానే ఉంది, నిన్న మొన్న బిజినెస్ మంచిగా ఉంది. నేను బండి నడపలే అన్న, నేను నాకు వేరే పని ఉంది. నేను మీ ఫ్రెండ్స్ని అడగండి, మీకు మీ తోటి డ్రైవర్లను అడగండి, బిజినెస్ మంచి పెరిగింది. ఇప్పుడు నిన్న మొన్న డ్రైవర్ ఇప్పుడు ఒకటేసారి 4 లక్షల బండ్లు సిటీలో ఎంటర్ అయితే బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది, రేట్ ఎక్కడి నుంచి ఇస్తారు? వాడిని కూడా కస్టమర్స్ కావాలి, వాడిని బండ్లు తిరగడం కావాలి, ఊబర్ ఓలోనికి. సరేనా, మరి అది ఎవరు తెప్పించారన్నా? అది ఎవరు తెప్పించారు? ఇక్కడ రావడానికి కారణం ఎవరంటావు? అవునన్నా, కారణం ఎవరన్నా? డిస్టిక్ బండ్లు తిరగని కారణం, ఇప్పుడు డిస్టిక్ బండ్లు డిస్టిక్లలో మాది డిస్టిక్ అన్నా, ఇక్కడనే ఏం బుట్టి పెరగలేము, మేము సిటీ బిజినెస్ తీసుకొని నడుపుకుంటున్నాం లీగల్ గా. ఈ లీగల్ గా పనులు చేస్తారేమో వీళ్ళు అనుకుంటే ఇప్పుడు లీగల్ గా చేయట్లేదు. పోనీ చేయకపోయినా పర్లేదు, డిస్టిక్ బండ్లు నడపని మా పర్మిషన్ డబ్బులు మాకు ఇచ్చేస్తే చిన్న అమౌంట్ కాదు కన్నా. ఒక ఆటో డ్రైవర్కి 2,50,000 అంటే ఒక కడుపు మంట ఎంత ఉంటుంది అన్న? ఇవన్నీ ఆలోచించే నేను నా బండి అమ్ముకున్నాను, అర్థమైందా? అవునన్నా, అమ్ముకున్నావు. ఇవన్నీ కాదు ముచ్చట, ఇవన్నీ చేయదు, ఇవన్నీ ముచ్చట అని తెలిసేది నాకు అర్థమైపోయింది. అందుకే నా బండి నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు కాదన్నా, నేను 2.5 years అవుతుంది నేను బండి అమ్ముకున్నా. 5,50,000 కొట్టి పెట్టి కొన్నామన్నా నేను బండి. 5,50,000 నేను కొన్నా ఎలక్షన్ స్టార్టింగ్ టైంలో కొన్నాను నేను. ఇప్పుడు అమ్మితే నా పైసలు నేను పెట్టిన అమౌంట్ రావట్లేదు. ఇప్పుడు నేను అమ్ముదామంటే ఇప్పుడు ఎటు ఊరికి రావాలన్నా, ఊరు పెట్టుకొని రావాలన్నా చెప్పు, పిల్లలు గుర్తుకొస్తారు, ప్రాబ్లమ్స్ ముందు పెట్టుకొని వద్దామంటే. అది మేము కాదు అన్న, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా దానికి సమస్య కారణమైందన్నా అన్న, దానికి ఇంకొక సమస్య కూడా ఉంది. సింపుల్ గా ఉత్సవం అంటే అది సింపుల్ గా నోట్లు అన్నంత మాట ఈజీ కాదు కదన్న అది. అదే ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉందన్న, దానికి కొత్తగా పర్మిట్లు ఇచ్చిండు, కొత్తగా బండ్లు ఇచ్చిండు ఇష్టమా, ఆ బండ్లు ఇవ్వడం వల్ల కూడా ఈ డ్యామేజ్ అయిపోయింది ఈ రేటు. వాటికి ఏమి ఇచ్చిండు? ఈ కొత్తగా రిలీజ్ చేసిన బండ్లకు పర్మిట్ అనేది లేకుండా చేసిండు వాడు. పర్మిటే లేకుండా చేసింది దాంట్లో. వాడు ఓటు బ్యాంకింగ్ కోసము దునియా సంస్థ చేస్తున్నాడు. అది కాదు ప్రాబ్లం. నువ్వు అన్నది అంత ఈజీగా అది కాదు. నోరు ఈజీగా ఎవరైనా అనొచ్చు, నేను అనగలుగుతాను నేను ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు. కానీ కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఉచ్చబోసి ఏదిగి తింటుర్రు అంటే అది అంత నేను అనేది నీకు అర్థమైంది అన్న. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తానా మీరు? కాకపోతే రెండు వెనక ముందల తోకలు నేను చెప్పేది నాన్న ఒక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే చేసే పని అట్లా ఉంది అని అంటున్నా, అంటే భావం చేంజ్ అయిపోతుంది, మీరు చేసే పని చేంజ్ అయిపోతుంది అని అడుగుతున్నా, చెప్తున్నా నేను. వివరించి చెప్పడం వేరు, తగడగా చేసుకుంటూ పోవడం వేరు, అది నేను చెప్పేది. మీరు ఇంకా మళ్ళీ నీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాకపోతే నేను ఏం చేస్తానా చెప్పండి? నీకు చెప్పాను కదా అన్న, ఒక ముచ్చట చెప్పేటప్పుడు 2 విధాలుగా చెప్పొచ్చు. ఆ 2 విధాలుగా చెప్పే విధానంలో ఒకటి క్లియర్ గా చెప్పేది ఉంటుంది, ఒకటి దెబ్బ చెప్పేది ఉంటుంది. దెబ్బ చెప్పడం వల్ల భావం చేంజ్ అవుతుంది, దాని భావమే చేంజ్ అవుతుంది అని చెప్తున్నా. వీళ్ళు చేసే పని కూడా అట్లనే ఉంది అని అంటున్నా. వివరించి చెప్పాలా, నోరు జారేటప్పుడు వివరించే చెప్పాలా, నోరు జారేటప్పుడు. నేను చెప్తాను, అదే చెప్తున్నా కదా, నేను కూడా అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చినా కదా మీకు.
ఇప్పుడు నాకు ఇంకో క్లారిటీ ఇస్తా కదా, ఇప్పుడు గ్రూప్లో వేసిర్రు నీ వాయిస్ తీసుకొచ్చి, ఇప్పుడు అందరు కాల్స్ చేసిర్రు అనుకో, నీకు మంచిగా ఉంటుంది అది? అదే నేను మళ్ళీ గ్రూప్లో కూడా పెడతా, ఇప్పుడు మీకు చెప్పిందే నేను గ్రూప్లో పెడతా, తెరా నా ఏదేముందన్న. అది కరెక్ట్ కాదంటున్నాను నేను. అంత సింపుల్ షార్ట్ కట్లో చెప్పడం కరెక్ట్ కాదు. అది వాడి అర్థాలు వేరే అయిపోతాయి. అదే చెప్తున్నాను నేను క్లారిటీగా మీకు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు క్లారిటీగా చెప్పినట్టు గ్రూప్లో అదే క్లారిటీగా పెడితే ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. సరే నేను మళ్ళీ ఇదే ఫార్వర్డ్ చేస్తా అన్న, సరేనా? ఓకేనా, ఇదే ఫార్వర్డ్ చేస్తా వినండి. 2,50,000 పర్మిషన్ కోసం పెడుతున్నట్టు ఒక ఆటో డ్రైవర్. నేను దానికి వ్యతిరేకం కాదన్నా, నేను దానికి వ్యతిరేకం కాదు, నేను దానికి వ్యతిరేకం ఎప్పుడు కాదు. కానీ ఎప్పుడైతే డిస్టిక్ ఆటోని కాదన్నా, డిస్టిక్ ఆటో వెళ్ళిపోవాలి ఇది అని అంటేనే నేను వ్యతిరేకం దానికి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, పక్కా చెప్తున్నామా. పాయింట్ అది, మెయిన్ పాయింట్ అది. డిస్టిక్ ఆటోలు ఆపుతారా లేకపోతే మా పర్మిషన్ పైసలు మాకు ఇస్తారా? మేము కూడా అడగండి అన్న, అదే అడగండి మీరు, అదే అడగండి అంతే. అదే కదా మెయిన్ పాయింట్, మా పాయింట్ అది. మరి అదే అడగండి. కానీ బండ్లు ఆపడం అది కాదు కదా, బండ్లు ఆపడం అది కాదు కదా సమస్య. స్టార్టింగ్ లేదన్నా, మొన్న కూడా ఆపిరన్నా. నీకు మొన్న ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో కూడా పెడతాను, నీకు చూపెడతాను. మాకు ఒక గ్రూప్ లా మొన్న మీ గ్రూప్ లనే ఒక వాయిస్ వచ్చింది, ఏంటిది డిస్టిక్ ఆటోలో ఇట్లా తలగొట్టాలి కొట్టాలి అని చెప్పేసి 10 మంది కలిసి మనం అందరం వెళ్ళగొట్టాలి అని చెప్పేసి మొన్ననే ఒక నెల కూడా కాలేదన్నా, నెల కూడా కాలేదు ఆ వాయిస్ వచ్చి. అప్పుడు ఎట్లా అంటారన్నా మీరు? లీడర్స్ పెడతానే ఉన్నారు, అట్లా పెట్టొద్దు ఆపొద్దు తప్పు అని చెప్పి చెప్తానే ఉన్నారు అందరికి. ఎవడో గ్రూప్ లో ఒక నార్మల్ పర్సన్ గ్రూప్ లో పెట్టిందంటే ఓకే, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు ఆ వీడియోలు చేస్తావు, నువ్వు ఊర్లో ఉండి నువ్వే ఇంత నోరు జారుకొని పెట్టుకుంటే మిగతాడు ఎట్లా పెట్టాలి? నేను ఎప్పుడు ఒక క్లారిటీనే ఉంటానా, నేను నోరు జారలేదు. కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు పాయింట్ అవుట్ అవుతుంది. అది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే పాయింట్ అవుట్ అవుతుంది అన్న. అర్థం చేసుకోకపోతే పాయింట్ అవుట్ కాదు ఏదైనా సరే. నేను ఉత్తే నోరు జారను, ఎవరు మనోభావాలు దెబ్బతేటట్టు నేను మాట్లాడను. నాకు తెలుసా అన్న, నాకు క్లారిటీనే మాట్లాడతాను నేను. నువ్వు క్లారిటీగా మాట్లాడడం పాయింట్ కాదు, అది కరెక్ట్ కాదు. అది నువ్వు అనే మాట అది అంత షార్ట్ కట్ లో నువ్వు అంటే అది షార్ట్ కట్ లోనే అర్థమవుతుంది, అట్లనే అర్థమవుతుంది నువ్వు పెట్టే వాయిస్. ఇప్పుడు నేను చెప్పినా కదా అన్న, ఇప్పుడు అర్థమైందా మీకు? నాకు వివరిస్తున్నావు అన్న. సరే అన్న, ఇది రికార్డ్ అవుతుంది అన్న, ఇది రికార్డ్ అవుతుంది. ఇదే నేను గ్రూప్ లో పెడతా, ఓకేనా అన్న? ఓకే సరే అన్న, ఓకే రైట్.